కేసీఆర్ హరీష్ రావుల మెడకు కాళేశ్వరం ఉచ్చు చిక్కే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా కేసీఆర్కు నోటీసులు పంపే అవకాశం కనిపిస్తుంది. మరొక 2 రోజుల్లో ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా కేసీఆర్ హరీష్ రావుల విచారణ కొనసాగుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక హరీష్ రావు ఇప్పటికే మాజీ ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రాలు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. తదుపరి విచారణ హరీష్ తర్వాత తనదేననే భావనలో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికే హరీష్ రావు విచారణ పూర్తయితే ఇక తనను పిలిపిస్తారనే అంశంలో కేసీఆర్ మదన పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక గతంలో హరీష్ రావు కొన్ని తప్పిదాలు చేశారంటూ కేసీఆర్ అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఇరిగేషన్ శాఖ నుంచి తప్పించారనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా హరీష్ రావు విచారణ తర్వాత ఇక తాను విచారణ ఎదుర్కొనే అంశాన్ని కూడా కేసీఆర్ ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. అధికారులు పదే పదే కేసీఆర్ హరీష్ రావు పేర్లు చెప్పడంతో ఇక ఈ అంశంపై కమిషన్ దృష్టి సారించింది. విజిలెన్స్ అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాగ్ నివేదికల ఆధారంగా కమిషన్ ఈ దర్యాప్తు జరపబోతుంది. 2 వారాల పాటు కమిషన్ విచారణ చేయబోతుంది. హరీష్ ఆదేశాల మేరకే పనులు చేశామంటూ అధికారులు అఫిడవిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ ఇద్దరికి సంబంధించి విచారణ వేగంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్లో మాజీ ఇరిగేషన్ అధికారులతో హరీష్ మంతనాలు కూడా జరిపారు. మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే అతన్ని ఇరిగేషన్ శాఖ నుంచి తప్పించారని ప్రచారం కూడా సాగింది. తాజాగా మరి హరీష్ విచారణ తర్వాత కేసీఆర్ విచారణ ఉండబోతోంది అనే కోణంలోనే ప్రస్తుతం అధికారులు దర్యాప్తు సాగించబోతున్నారు. ఇక కమిషన్ కూడా దర్యాప్తు సాగించబోతుంది. 2 రోజుల్లో కేసీఆర్కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కేసీఆర్ హరీష్ మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగుసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా విజిలెన్స్ ఇచ్చే రిపోర్టు అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే నివేదిక ఇక వీటి ఆధారంగానే కమిషన్ పూర్తిగా దర్యాప్తు చేయబోతుంది. అంతేకాదు పలుమార్లు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది. అధికారులు అలాగే ఇంజనీర్ల స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో ఒక ఐఏఎస్ అధికారుల సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అఫిడవిట్లు కూడా సేకరించారు విచారణ రూపంలో. సో వీటన్నిటి ఆధారంగా ఈ మొత్తానికి కారణం కేసీఆర్ హరీష్ రావు అనే కోణంలోనే ప్రస్తుతం కమిషన్ దర్యాప్తు జరిపే అవకాశం ఉంది. అందరూ ముక్తఖండంతో అటు హరీష్ కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల ఆధారంగానే తాము ఆ పనులు చేపట్టాము, మార్పులు చేర్పులు చేశాము, బిల్లుల చెల్లింపు అలాగే మొత్తం కాళేశ్వరం వ్యవహారానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో టెక్నికల్ అంశాలు మొదలుకొని ఆర్థిక అంశాలు, ప్రాజెక్టు నిర్వహణ, వ్యయం, ఖర్చులు అలాగే రీడిజైనింగ్ మొత్తం వ్యవహారాలను సంబంధించి రూపకల్పన, ప్రాజెక్టు రూపకల్పన, డిపిఆర్ మొదలుకొని ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణం వరకు సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం బరాజుల సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక అన్నిటికీ బాధ్యులు అప్పటి ప్రభుత్వ అధినేత అయిన కేసీఆర్ అలాగే ఇరిగేషన్ మంత్రి అయిన హరీష్ రావు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు పూర్తిస్థాయి విచారణ చేపట్టబోతుంది కాళేశ్వరం కమిషన్. సో ఈ నేపథ్యంలో కమిషన్ మరొక 2 రోజుల్లో అంటే ఈ అధికారులు ఇచ్చిన సమాచారం అంతటిని కూడా క్రోడీకరించి మరొక 2 రోజుల్లో కేసీఆర్కి అయితే ఈ నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. హరీష్ ఎంక్వైరీ తర్వాత ఇక తనదే విచారణ ఉండబోతున్నట్టుగా కేసీఆర్ గ్రహించారు. ఈ నేపథ్యంలో ఇక ఇప్పటికే ఏఈ నుంచి ఈఎన్సీ వరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే పూర్తయింది. దాంతోపాటు అన్ని విభాగాధిపతులకు సంబంధించి అప్పట్లో అనుమతులు ఇచ్చినటువంటి అలాగే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణలో పాలు పంచుకున్న అధికారులందరికీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ అయితే పూర్తయింది. ఇక తదుపరి రాజకీయ నాయకుల ప్రమేయం అంటే అప్పటి ప్రభుత్వ అధినేత అయిన కేసీఆర్ హరీష్ రావుల ప్రమేయానికి సంబంధించి విచారణ కొనసాగబోతుంది. తాజాగా 2 రోజుల్లో కేసీఆర్కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎస్ మా కరెస్పాండెంట్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ విచారణ నేపథ్యంలో మరొక 2 రోజుల్లో కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో విచారణ ఏ రకంగా ఉండబోతోంది. ఇప్పటికే హరీష్ రావు కూడా ఇరిగేషన్ అధికారులతో మాజీ ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే క్వార్టర్స్లో భేటీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, కాళేశ్వరం కమిషన్ విచారణలో బీఆర్ఎస్ అగ్రనేత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు నోటీసులు అందించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఆయన మంత్రిగా కొనసాగిన నేపథ్యంలో కాళేశ్వరం ఉచ్చు ఇక హరీష్ మేరకు బిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ లో అరెస్టులయ్యే అగ్రనేతల్లో ముందుగా ప్రస్తుతం హరీష్ రావు పేరు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తుంది రామ్దాస్. దీంతో కాళేశ్వరంలో కీలక వికెట్
హరీష్ రావు అని తెలుస్తుంది. దీంతో 2 రోజుల నుంచి హరీష్ రావు ఇంట్లో న్యాయ నిపుణులు మకం వేశారంటూ బీఆర్ఎస్ వర్గాలు వినిపిస్తుంది. కాళేశ్వరం పత్రాలు అప్పుడు జరిగినటువంటి ఒప్పందాలన్నిటిపైన అఫిడవిట్లు రెడీ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు భయంతో ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్ళీ ఈ నెల 20 నుంచి మొదలు కానుంది. ఈసారి ఐఏఎస్ అధికారులతో పాటుగా హరీష్ రావును పిలువనున్నారు. దీనిపై ఇప్పటికే నోటీసులు అందించినట్టు కూడా తెలుస్తుంది రామదాస్. అందుకే కమిషన్ ముందుకు వెళ్లేందుకు హరీష్ రావు రెడీ అవుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ప్రభుత్వంలో కేసీఆర్ సీఎం అయితే హరీష్ రావు జలవనరుల మంత్రిగా కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ చేస్తే వాటిని హరీష్ రావు పక్కాగా అమలు చేశారు. కాళేశ్వరం అప్పులు, రీడిజైన్లు ఇలా అన్ని రకాలుగా భారీ స్థాయిలోనే పెద్ద ఎత్తున సంతకాల విషయంలో కావచ్చు, ఇతర అన్ని విషయాల్లో కూడా ఈ పరిణామమే ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావుతో పాటు అధికారులకు తిప్పలు తప్పే పరిస్థితి నెలకొంది. లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును లక్షల కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఇంకో 25,000 కోట్లకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అప్పు చేసి మరి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. ఏదైనా ప్రాజెక్ట్ చేపడితే ముందు చూపు ఏళ్ల తరబడి ఉండేలా కడతారు. కానీ లక్షల కోట్ల ప్రాజెక్టు అంటే ఓ శతాబ్ద కాలం ఉపయోగపడేలా ఉండాలి. కానీ ఎప్పుడంటే అప్పుడు కరువు తీరి కడుపు నింపాలి. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్స్ మాత్రము ఏదో గొప్పలు చెప్పారు. కానీ కొన్నేళ్లకే దీని పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం 7 లింకులుగా 28 ప్యాకేజీలుగా మార్చి దీని నిర్మాణం మొదలు పెట్టారు. గోదావరి మీద 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ, అన్నారం, సుందిరా బ్యారేజీలు నిర్మించారు. కానీ కొన్నేళ్లలోనే ఇందులో లోపాలు బయటపడ్డాయి. చివరకు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయి ప్రస్తుతానికి నీటి నిల్వ ఆగిపోయింది. ప్రాజెక్టు పనులు అధిక భాగం ఇక ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ చేసింది. ఈబీసీ పద్ధతిలో పనులు కొనసాగాయి. అయితే ప్రాజెక్టు పనులు అంచనాలు విపరీతంగా పెరిగాయి. కేంద్ర జలసంఘం డిపిఆర్ లో ఆమోదించిన ఖర్చుకు అంచనాలకు తేడా దాదాపు 67,406 కోట్లుగా దీని దోపిడీ జరిగినట్టుగా తెలుస్తుంది రామదాస్. ఇక వాస్తవ విషయాలకు వస్తే మాత్రం 1000 కోట్లతో కట్టిన మేడిగడ్డ కుప్పకూలింది. ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ విచారణ కూడా చివరి దశకు చేరుకుంది. పొలిటికల్ బాంబుల్లో ఇది 2వదిగా ప్రచారం జరుగుతుంది రామదాస్. ఇప్పటికే పలు దఫాలుగా విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్ త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇక దాని ఆధారంగా కేసులు, అరెస్టు జరిగే ఛాన్స్ నాకు తెలుస్తుంది. విచారణలో మాజీ ఈఎన్సీలు, ఇంజనీర్లు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే కుట్రపూరిత చర్యలు, నిర్లక్ష్యపు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దీంతో క్రిమినల్ కేసులు పక్కాగా నమోదయ్యే అవకాశం ఉంది రామదాస్. ఇదే జరిగితే గత ప్రభుత్వ పెద్దలు అరెస్ట్ అయి కాంట్రాక్ట్ సంస్థలకు చిక్కులు తప్పేలా లేవు. ఖచ్చితంగా మాత్రం హరీష్ రావు మేరకు ఉచ్చు బిగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో ఇటు కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా అప్పటి ప్రభుత్వ పెద్దలైన కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక 2 రోజుల్లో నోటీసులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అధికారుల విచారణ పూర్తయిన తర్వాత ఈ ఇద్దరి నాయకులను కూడా వరుసగా పిలిచే అవకాశం ఉంది. ఇద్దరిని కూడా కమిషన్ విచారించే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే హరీష్ రావు మాజీ ఇరిగేషన్ అధికారులతో కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే అధికారులు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా పూర్తి స్థాయిలో హరీష్ రావు, కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పనులు చేస్తామంటూ అధికారులు పదే వారి పేర్లు ప్రస్తావించడంతో వారిపై ఇప్పుడు కమిషన్ దృష్టి సారించింది. వారిని పూర్తి స్థాయిలో విచారించే ఛాన్స్ కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.